ఇల్లు లేని నిరుపేదలందరికీ పక్కా ఇంటి నిర్మాణం చేసి డబుల్ బెడ్రూమ్లను అందజేస్తామంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చుకొచ్చింది. ఆ హామీలో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది. అందులో భాగంగానే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పూర్తిగా లబ్ధిదారులందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులు ఎవరికి కూడా ఇండ్ల పట్టాలను అందజేయడంతో పాటు ఇళ్ల లోపలికి వెళ్ళనీయకపోవడంతో లబ్ధిదారులంతా కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా వారికి కేటాయించాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటిదాకా కేటాయించట్లేదు అనేది లబ్ధిదారులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. కల్వకుర్తి నియోజకవర్గంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నీ కూడా శిథిలావస్థకు చేరుతున్నాయి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. కానీ ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు దరఖాస్తు చేసుకొని పూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇంటికి అర్హులైనటువంటి వారు ఉన్నారో వారెవరికి కూడా ఇళ్ల పట్టాల పంపిణీ చేయట్లేదు, ఇళ్ల లోపలికి పోనివ్వట్లేదు అనేటటువంటి విషయాన్ని వారంతా లేవనెత్తుతూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఇబ్బందులే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెడుతుంది. పూర్తిగా అన్ని రకాలుగా ఇంట్లోకి వెళ్ళేసి ఉండేందుకు వెసులుబాటు ఉంది. పూర్తిగా ఇంటి నిర్మాణం కూడా పూర్తయిపోయింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయిపోయింది. అయినప్పటికీ కూడా లబ్ధిదారులకు ఇళ్ల కేటాయించడంలో ప్రభుత్వం అధికారులు అలసత్వం వహిస్తున్నారనేది పూర్తిగా లబ్ధిదారులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా ఏడాది కాలం పూర్తవుతుంది కాబట్టి మరి ఇప్పటికైనా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పూర్తిగా ఇల్లు లేని నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ ఇంటికి అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇళ్ల పంపిణీ చేయాలి. ఖచ్చితంగా వారందరికీ కూడా ఇళ్ల పంపిణీ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా శిథిలావస్థకు చేరుతున్నట్టుగా అక్కడ స్థానికులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినప్పటికీ వారందరికీ ఇళ్ల పంపిణీ చేయడంలో అలసత్వం వహించింది. మరి ఈ ప్రభుత్వం అయినా త్వరితగతిన పూర్తిగా లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తుంది అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా అదే తరహాలో ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలి. ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ల పంపిణీ చేయాలి. నిరుపయోగంగా శిథిలావస్థకు చేరుతూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులైనటువంటి అర్హులైనటువంటి వారికి పూర్తిగా అందజేయాలనేది స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. డబుల్ బెడ్రూమ్ దగ్గర వచ్చినాం సార్. మీరు ఆ రోజు నాకు నా ముందు మీరు మాట్లాడారు. 30 రోజు మటుకు కంపల్సరీ మీకు ఇస్తాము, ఆ రోజు మేము ఇవ్వకపోతే మీరు వెళ్ళిపోండి అన్నారు. సో మీరు చెప్పిన మాట ప్రకారం మేము ఇక్కడికి వచ్చినాము. మాకు ఈ నెల ఖాళీ చేస్తామని చెప్పినాము. రేపటి వరకు మాకు కూడా ఈ రోజు వరకే మాకు రెంట్ కట్టేది అయిపోయింది. మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని చెప్తున్నారు. మేము ఎక్కడ పోవాలి? మీరు చెప్పినందుకు మేము ఆడ చెప్పేసినాము. మాకు ఇంకా రేపు నెల నుంచి ఉండడానికి కష్టం అవుతుంది సార్. మీరు ఒక్కసారి దయచేసి మా కష్టం మీరు గుర్తించి, మీరు మా ఊరు ఎమ్మెల్యే కాబట్టి మేము ఓట్లేసి మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీరు మా కష్టం మా బాధ ఏందో మీరు దయచేసి మీరు గ్రహించుకొని మాకు ఇండ్లు మాకు అప్పచెప్పు, లేకపోతే తాళం చేలు ఇచ్చినా సరే మేము తీసుకొని మా అండ్లో ఏమన్నా కడుక్కొని చేసుకొని మేము అది శుభ్రం చేసుకొని మీరు ఎప్పుడైతే మీరు ఒక మీటింగ్ పెట్టుకొని ఇచ్చుకోండి, మేము లోపల ఉన్న పనులన్నీ చేయించుకుంటాం సార్. మీరు ఒక్కసారి మాకు దయచేసి మా ఇండ్లు మాకు అప్పచెప్పండి సార్. మీరు అన్న మాట ప్రకారం మేము ఇక్కడికి వచ్చినాము. మీరు ఒకసారి మా మీద దయ చూపండి సార్. మీరు అన్న మాటకు మేము ఇక్కడికి వచ్చినాం సార్. మీరు ఇక్కడికి వచ్చి మాకు ఏ ఒకటి సమాధానం చెప్పాలి. మేము అప్పటి వరకు ఇక్కడ నుంచి మేము వెళ్ళాము. మీరు ఇక్కడికి రాకపోతే ఇది అనేది కొనసాగుతుంది, ఇట్లే ఉంటుంది సార్. ఎమ్మెల్యే గారు రావాలి. ఆ రోజు మాకు ఎమ్మెల్యే గారు చెప్పిండు 30 రోజు మేము వస్తాము, ఆ రోజు ఇవ్వకపోతే మీరు వండి అని చెప్పారు సార్. నా పేరు పద్మ. నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చి 21 నెల అవుతుంది. ఇప్పటి వరకు కూడా మాకు అందజేయలేదు. మాకు అందజేస్తానని ఈ నెల 4వ తారీఖు రోజు 25వ తారీఖు రోజేమో మీ చేతికి పట్టాలు ఇస్తాము, తాళం చేలు ఇస్తాము. 30వ తారీఖు రోజు మాత్రం మీ ఇండ్లలో మీరు ఉంటారు, కొత్త సంవత్సరం కొత్తగా చేసుకుందామని మా ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. ఆ మాట ప్రకారం ఈరోజు మేమందరం 240 మంది వచ్చినాము. ఆ మాట నిలబెట్టుకొని మా ఎమ్మెల్యే గారు మాకు పట్టాలు ఇవ్వగలగారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు కల్వకుర్తిలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి లక్కీ డ్రిప్ ద్వారా లబ్ధిదారులని ఎంపిక చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 2 నెలలు అంటే 2 సంవత్సరాలు అంటే 20 నెలలు దాదాపు కావస్తూ ఉంది. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తయింది. కొన్ని పనులు మాత్రమే మైనర్ కొన్ని పనులు ఉన్నాయి, కరెంటు పని కానీ కలర్ లాంటి అట్లాంటివి అవి కూడా పూర్తయినాయి. ఈరోజు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వెంటనే ఇస్తే అవి ఉపయోగంలో ఉంటాయి. లేకపోతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కోట్ల రూపాయలు పెట్టి కట్టి వృధాగా అందులో గబ్బిలాలు పిట్టెలు గుడ్లు పెడుతున్నాయి. కాబట్టి వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి అనేక రూపాల్లో లబ్ధిదారుల కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని లబ్ధిదారులందరం కలిసి కలెక్టరు, ఎమ్మెల్యే, క్యాంప్ ఆఫీసు, అదేవిధంగా ఎంఆర్ఓ గారిని అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చినాం, విన్నవించుకున్నాం, వేడుకున్నాం. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే చొరవతో కొన్ని పనులు అయినాయి, కాదంటలేం. కానీ వెంబడే అందజేస్తే రెంటు కట్టలేనటువంటి పరిస్థితిలో చాలామంది పేదలు ఈరోజు ఆటో కొట్టుకునేటటువంటి వాళ్ళు, ఇళ్లలో పనిచేసుకునేటటువంటి వాళ్ళు, మెకానికులు, అల్పాదాయ వర్గాలు మాత్రమే ఉన్నారు. మొత్తం వచ్చే 10,000, 12,000, 11,000, 8,000 రోజు 300-400 వేతనంతో పనిచేస్తున్నటువంటి పేదలు ఉన్నారు. రెంటు కట్టలేనటువంటి పరిస్థితి, దాంట్లోకి వెళ్ళి 3-4 కిరాయి పోతే జీవించలేనటువంటి పరిస్థితిలో పేదలు ఉన్నారు. కాబట్టి ఆ రెంటు భారం పోతుంది అని చెప్పేసి త్వరగా ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరాం. గత ప్రజాపాలనలో సందర్భంగా గత ఈ నెలలోనే 4వ తారీఖు నాడు క్యాంప్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యేని కలిసి మాట్లాడినాం. ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే 30వ తారీఖు నాడు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇక్కడికి లబ్ధిదారులందరం కలిసి 30వ తారీఖు నాడు ఇస్తారనే ఆశతో ఇక్కడికి 240 మంది మేము ఇక్కడికి రావడం అనేటటువంటిది జరిగింది. ఇప్పటికైనా దయచేసి ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే పట్టాల పంపిణీ చేసి ఇండ్లు అప్పచెప్పాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని లబ్ధిదారుల తరఫున అందరం కలిసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఉన్న పనులు చేసినంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇచ్చినా సరే మాకు కనీసం తాళాలు ఇస్తే, ఎందుకంటే ఇచ్చిన వెంబడే ఇళ్లకు పోయేటటువంటి పరిస్థితి లేదు. దాంట్లో ఇళ్ళ చిన్న పనులు ఉన్నాయి. ఇప్పుడు ఫ్యాన్లు ఫిట్ చేసుకోవడం, లైట్లు అవేంతసేపు అంటారు, కానీ కడుక్కోవడం, దాంట్లో వంటకు సంబంధించినటువంటి రూమ్లలో అవన్నీ కొన్ని పనులు ఉన్నాయి. నెల వాళ్ళు ఏదైనా మంచి ప్రోగ్రాం పెట్టి నెలైనాక పెద్ద ప్రోగ్రాం పెట్టినా సరే అదేం ప్రాబ్లం లేదు. కానీ దా పేరుతో ఈరోజు మేము, ఎందుకంటే ఒక్కటే రోజు ఈ రోజే వచ్చినటువంటిది కాదు. గత 2-3 నెలల నుంచి 3-4 నెలల నుంచి ఫస్ట్ దసరా అన్నారు, పనులు పూర్తి చేసి ఇస్తామన్నారు, దీపావళి అన్నారు, ఇప్పుడు సంక్రాంతి వస్తూ ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాట మీదనే మేము ఇక్కడికి 30వ తారీఖు అన్నాం. ఎమ్మెల్యే గారి మీద గౌరవంతో ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా కాదన్నాడు అనేటటువంటి నమ్మకంతో మేము ఇక్కడ జమైనాం. కాబట్టి దయచేసి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేదంటే మాత్రం మేము కూడా ఏంటంటే దుర్మార్గంగా మేము ఏదో తాళాలు పడగొడతాం, ఇరగొడతాం అనేటటువంటి ప్రచారం అది రాంగ్, అదేం చేయం మేము. ఎందుకంటే ఈ రోజు వరకైనా, సాయంత్రం వరకైనా ఎమ్మెల్యే గారు వస్తారని ఆశిస్తా ఉన్నాం. రాకపోతే మాత్రం మా ఆందోళన ఖచ్చితంగా కొనసాగుతుంది. ఇచ్చేదాకా మాత్రం ఇక్కడ నుంచి పోయే పరిస్థితి లేదు. ఇక్కడనే వంట ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. 30వ తారీఖు నాడు ఇస్తా అన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఇచ్చేదాకా ఇక్కడ నుంచి పోం, ఇన్నే వండుకుంటాం, ఇన్నే తింటాం, ఇక్కడనే ఉంటాం అని చెప్పేసి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.